క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, గత రాత్రంతయు మీరు మమ్మల్ని కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహింపచేసినందుకై స్తోత్రములు. ఈ దినమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం. అందరు కలిసి పాడదాం. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం,
త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే. పాడదాం. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, యేసు నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా, ఓ బ్రతుకంతా యేసయ్యా నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, యేసు నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నాదంటూ లోకాన ఒకవేళ నీవిచ్చిన ప్రభువా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమాస్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమాస్వరూపిణి నీవే, ఆరాధింతును
నీకే స్తోత్రం. ఆలోచన ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. సంగమ క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రార్థనా పోరాటములో అనుదినము ఈ విధముగా దేవునిని ఆరాధించి దేవునిని మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటము ద్వారా మనందరి జీవితాలలో ఆయన ఎన్నో మేలులు చేయుచున్నారు. కనుక ఈ ప్రార్థనా పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. ఇంకా ఎవరైనా ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమించి మనలను ఏర్పరచుకొని ఉన్నారు. వెర్రివారమైన మనలను దేవుడు ఏర్పరచుకొని జ్ఞానవంతులుగా ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. జ్ఞానము కలిగినటువంటి వారై దేవునిని సన్నుతించే వారిగా ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. జ్ఞానము గలవారే దేవునిని సన్నుతిస్తారు. ఎవరు దేవునిని సన్నుతిస్తారు అంటే జ్ఞానము గలవారు. అజ్ఞానులు దేవునిని సన్నుతించలేరు. జ్ఞానము గలవారు దేవునిని సన్నుతించే వారిగా ఉంటారు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనములో మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములనియు నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధులోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములనియు యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. ప్రియులరా, దేవుడు మనను సజీవులుగా ఉంచినందుకు మనము దేవునిని సన్నుతింపబద్ధులమై ఉన్నాం. మనము సజీవులుగా లేకపోతే మనము దేవునిని సన్నుతించలేము. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు జ్ఞానవంతులుగా ఉండుట కొరకు. జ్ఞానము గల వారమై దేవుడు మనలను సజీవులుగా ఉంచినందుకు ఈరోజు మనము దేవునిని సన్నుతింపబద్ధులమై ఉన్నాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. హిజ్కియా రాజు అంటున్నాడు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ విధముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మరణకరమైన రోగము కలుగగా దైవజనుడైనటువంటి యెషయా, అలాగే ప్రియులరా హిజ్కియా రాజునకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త అయినటువంటి యెషయా ప్రార్థన చేశారు.
హిజ్కియా రాజు కూడా ప్రార్థన చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. గోడతోటి తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. ప్రవక్త అయినటువంటి యెషయా చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి దేవుడు హిజ్కియా రాజునకు 15 సంవత్సరముల ఆయుష్ పొడిగించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమున గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమును నీకు స్తుతి కలుగుదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని దేవునిని సన్నుతించుచున్నట్లుగా మనము చూస్తున్నాం. కృతజ్ఞత హృదయముతో మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము అని హిజ్కియా రాజు చెప్పుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. కంటికి కనుపాపవులే ఆయన మనల్ని కాపాడినందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. 103వ కీర్తన 1-4 వచనములు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ విధముగా దావీదు భక్తుడు కూడాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నట్లుగా సన్నుతించుచున్నట్లుగా మనము చూస్తున్నాం. దావీదు జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. బహు వివేకము కలిగి ప్రవర్తించుచున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుని వాక్యము ధ్యానించడం ద్వారా, ఉపదేశమును లక్ష్యపెట్టుట ద్వారా, దేవుని వాక్యమును వినుట ద్వారా దావీదు గొప్ప జ్ఞానమును పొందుకొని ఉన్నాడు. ప్రతిరోజు ఈ ప్రార్థన పోరాటములు దైవజనులు అందించుచున్న వర్తమానములను వింటే ఎంతో గొప్ప జ్ఞానమును మనము పొందుకుంటాం. ప్రియులరా, ఈ యొక్క దైవికమైన జ్ఞానాన్ని పొందినటువంటి వారు దేవునిని సన్నుతించకుండా ఉండలేరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేరు. దైవికమైన జ్ఞానము గలవారే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆ విధముగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమా 1:21లో మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ప్రియులరా, జ్ఞానులమని చెప్పుకుంటున్నారు కానీ జ్ఞానము లేని వారిగా ఉన్నారు, బుద్ధిహీనులైరని వాక్యం సెలవిచ్చుచున్నది. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు అనే మాట మనం చూస్తున్నాం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, చీకటిమయమైపోయింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునిని దేవునిగా వారు మహిమపరచుటలేదు. జ్ఞానము లేని వారు దేవునిని స్తుతించరు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపరు. మనము జ్ఞానము గల వారిగా ఉండి నిత్యము దేవునిని సన్నుతించే వారముగా ఉండాలని ఆయన మనలను జ్ఞానవంతులుగా ఉండుట కొరకు ఏర్పరచుకొని ఉన్నారు. లోకస్వార్త 12వ అధ్యాయము 16వ వచనము నుండి, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునని యుండునని చెప్పెను. ప్రియులరా, దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు దేవునిని సన్నుతించాలని. ఎన్నో మేలులు చేయుచున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే జ్ఞానము లేనిటువంటి వారిగా చాలామంది జీవిస్తున్నారు. ఈ ధనవంతుని వలె,
ఈ ధనవంతుడైనటువంటి వ్యక్తి అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటున్నాడు. స్తుతించుము అనడం లేదు, సన్నుతించుము అనడం లేదు. దావీదు మహారాజు అయితే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటూ దేవునిని మహిమపరిచాడు. ఆ విధముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగా మనం ఉండాలి. ధనవంతుడు సన్నుతించుట లేదు, వెర్రివాడా అని యేసు ప్రభువారు సంబోధించారు. వెర్రివాడా అంటే జ్ఞానము లేనివాడా, బుద్ధిహీనుడా అని చెప్పని వాక్యములో మనం చూస్తున్నాం. బుద్ధిహీనుడుగా ఉన్నాడు, జ్ఞానము లేనివాడుగా ఉన్నాడు, స్వార్థప్రియుడుగా ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలేదు. ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారు జ్ఞానము లేని వారని వాక్యం సెలవిస్తున్నది. ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, కృతజ్ఞత కలిగి జీవిస్తారో నిజముగా వారు జ్ఞానము గలవారని వాక్యము సెలవిచ్చుచున్నది. మనము వెర్రివారుగా ఉన్నాం ఒకప్పుడు, యేసు ప్రభుని ఎరుగక మునుపు. అటువంటి మనలను దేవుడు ప్రేమించి వెర్రివారముగా ఉండకుండా జ్ఞానము గలవారిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనము జ్ఞానము గలవారిగా మారిపోయాము కనుక నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలి. మనల్ని సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కంటికి కనుపాపు వలె ఆయన మనలను కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నిత్యము ఆయన మనలను పోషించుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన మనలను కాపాడుచు పోషించుచు మనల్ని ప్రేమించి అనేకమైన మేలులతో మనలను తృప్తిపరచుచున్నందుకు నిజముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. మనమందరమును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, మమ్మలను కంటికి కనుపాపు వలె కాపాడి సజీవులనుగా జ్ఞాపకము చేసుకున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మొన్న నిన్ను స్తుతించునా మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపలేదు, సమాధిలోనికి దిగువారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని నీ వాక్యము సెలవిచ్చుచుండగా సజీవులమైన మేమందరమును నిన్ను సన్నుతించే బిడ్డలుగా ఉండడానికి సహాయము చేయము. హిజ్కియా రాజు వలె, దావీదు మహారాజు వలె, భక్తుల వలె అయా మేము నిన్ను స్తుతించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ధనవంతుని వలె నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించుము అని బిడ్డలుగా మేము ఉండక, వెర్రివారముగా బుద్ధిహీనులుగా అజ్ఞానులుగా ఉండక జ్ఞానము గలవారమై నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎవరు బలహీనులుగా ఉన్నారో వారందరినీ మీరు ముట్టుమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. నీ వాక్కును పంపిన బిడ్డలను ఇప్పుడే బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. దావీదు కుమారుడా యేసు, మమ్మలను కరుణించుము నాయనా, నీకు స్తోత్రములు. మమ్మలను దాటి వెళ్ళవద్దు ప్రభువా, ప్రతి ఒక్కరిని కరుణించుమని, ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేయుచున్నాను. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోచున్న బిడ్డలకు ఆర్థికంగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థన చేయుచున్నాము. సరైన సమయంలో సరైన సంబంధములు రావడానికి వారి వివాహములు ఘనముగా జరుగునట్లుగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము చేకూర్చమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. జాషువా గుమ్మళ్ళ మినిస్ట్రీస్ ద్వారా మీరు జరిగిస్తున్న సేవా పరిచర్యలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. దైవజనులందరి కొరకు ప్రార్థన చేయుచున్నాము. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేయుచున్నాము. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాము. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుచున్నాము. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థన చేయుచున్నాము. దేవానికి స్తోత్రములు. రానున్న ఎలక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిగా ఎలక్షన్స్ జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
నీ చిత్తములో ఎవరైతే ఉన్నారో వారిని అధికారులుగా నియమించమని ప్రార్థన చేయుచున్నాము. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రము చెల్లిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. ఈరోజు బర్త్డేలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి, యానివర్సరీలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేయుచున్నాము. VBS ఆశీర్వాదకరంగా జరిగింపచేయమని ప్రార్థన చేయుచున్నాము. తండ్రి చిన్న బిడ్డల మధ్యలో జరిగించుచున్న పరిచర్యను బట్టి, సండే స్కూల్ పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాము. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి నేను స్తుతిస్తున్నాము. టెక్నికల్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రేయర్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. వర్షిప్ టీమ్స్ను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ ప్రార్థన బృందాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ బాధలు ఉన్నారో ప్రతి ఒక్కరిని దృష్టించమని, ప్రతి ఒక్కరి ఆశగల ప్రాణమును తృప్తిపరచమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి ఈ ఉదయకాల సమయంలో దేవా మీరు మమ్మలను తృప్తిపరచినందుకై స్తోత్రములు. అనేక మంది ఈ యొక్క వాక్య సందేశమును ఆలకించి ప్రతి ఒక్కరూ దీవించబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాము. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయమని నీ చేతులెత్తి మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రజలను రక్షించండి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము దయచేయండి. శాంతి సమాధానాలతో ప్రతి ఒక్కరిని నింపమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అడితైన సన్నిధి సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంగమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇంతవరకు కూడా ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.